ఒక వ్యక్తి ప్రార్థన నిర్లక్ష్యం చేయటం వలన కలుగు నష్టాలు ఏంటమ్మా చెప్పండి, రాసుకోండి. ఒకళ్ళు ఎవరనుకున్న పెన్ నోట్బుక్ ఉంటే రాసుకోండి. ఒక వ్యక్తి ప్రార్థన నిర్లక్ష్యం చేయటం ద్వారా కలుగు నష్టాలు. ఎప్పుడు మీరు ఆలోచించారా? అయ్యో ప్రభు ఆదివారం వెళ్ళకపోతే ఏమో సోమవారం శనివారం లోపల ఏదైనా నాకు అగత్యం జరగొచ్చేమో ఆలోచించారు ఎప్పుడైనా మీరు? నాకేం కాదులే, అయ్యగారు ఫోన్ చేసేస్తారు, అయ్యగారు నేను రాలేకపోతున్నానండి, ఇంటికి రావమ్మా. హల్లెలూయా. ఈ వారం అబద్ధం చెప్తావు, నెక్స్ట్ వారం కూడా అబద్ధం చెప్తావు, 3 వారం కూడా ఏం చెప్తావు? ఎన్ని అబద్ధాలు చెప్తాం మనం ఇక. హల్లెలూయా. అయ్యగారు ఇంటికి రమ్మని చెప్పలేదు మీకు, ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎక్కడికి? ప్రార్థనకి. హల్లెలూయా. అమ్మ రండి, మనం కలిసి మన యొక్క దేశం యొక్క క్షేమం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మన యొక్క కుటుంబం యొక్క క్షేమం నిమిత్తమై మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనందరూ తెలుగులో ఉన్నాయి, గుడి వాళ్ళు ఎవరున్నారు? లేకపోతే గుడి వాళ్ళు దూకేడు ఇంకా. హల్లెలూయా. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యం. హల్లెలూయా. అన్నిట్లో ముందుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే అస్సలు ఐగోరికి ఏం పని ఉందిలే, ఎప్పుడు చూసినా 10 రోజులు అంటాడు, 5 రోజులు అంటాడు, 15 రోజులు అంటాడు, 20 రోజులు అంటాడు. చేసుకుని మనకు టైం ఉంటే ఆయనకేం పెట్టండి. మీరు వచ్చిన దేవుడు తిండి పెడతాడు, మీరు రాగమని దేవుడు తిండి పెడతాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు అసలు ఎంత ప్రయాసపడాలి? అసలు దేవుడు అంత మంచి ఇల్లు ఇచ్చాడు, అంత మంచి అన్ని ఇచ్చాడు, అక్కడ ఉండి ఏది చేసుకుంటే పోతుంది, ఇక్కడికి వచ్చే పని లేదు. కాదు, మనం అందరం కూడా కలిసి ప్రార్థనలు ఎదగాలని. హల్లెలూయా. ఎప్పుడు కూడా అమ్మా ఒక మాట గుర్తుంచుకోండి, ప్రార్థన అంటే మాత్రం మీరు ముందు స్థానంలో ఉండాలి. అయ్యా పట్టండి, 10 రోజులు కాదు 20 రోజులు పెట్టినా సరే వస్తాం, కంటిన్యూగా వస్తాం. అయ్యా ఇంట్లో ఉండి త్వరగా మన పనులన్నీ ముగించుకొని గతం చేసుకుని వచ్చాలి ఇక్కడికి. హల్లెలూయా. ప్రార్థన రోజులే మొత్తం ఎక్కడ లేని మోట్లన్నీ కింద పెడతాం. దేనికోసం? ఈ ఆడవాళ్ళు గొడవ ఆదివారం పాటు లేనిపోని వ్యవహారాలను పెట్టుకుంటాం మనం. గిన్నెలన్నీ ఆ పైన ఉన్న గిన్నెలన్నీ కింద పెడతాం. అయ్యమ్మ ప్రార్థన టైం అయిపోతుంది, ఏం పర్లేదు, ఒక గంట లేట్ అవుతుంది. హల్లెలూయా. లేని కొన్ని బట్టలన్నీ దిండులు, దుప్పట్లు, పెద్ద బొంతలు అన్ని కింద పెడతాం. దేనికి? ఎప్పుడానికి? హల్లెలూయా. ప్రార్థన ఒక గంట లేట్ అయిపోతే ఏం పర్లేదు, దేవుడు మనోడే కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీకు బాధ అనిపించిందా? ప్రార్థనకు ఒక అరగంట గంట లేట్ వెళ్తే ఎప్పుడన్నా మీరు అమ్మా ఎప్పుడన్నా ఏమనిపించింది మీకు? అయినా సరే ఏమైనా మార్పు వచ్చిందా? వస్తుంది. హల్లెలూయా. రావాలా? ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఇంకో వ్యక్తికి చెప్పాలి, అమ్మా తొందర పని చూసుకొని మనం రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థనలు కానీ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనకు చాలా ప్రమాదం ఉందని మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు ప్రేమమయుడు, దేవుడు దయావంతుడు, దేవుడు క్షమించే హృదయం ఉంది. హల్లెలూయా. తంకర దయ అనంత కాలస్తాయి, తంకర క్రోధ నిమిష మాత్రం. హల్లెలూయా. ఆయన దయ సదాకాలం ఉండును, ఆయన యొక్క క్రోధం మాత్రము నిమిషం మాత్రమే. ఉండగలమా ఆ నిమిషంలో మనం ఆయన ముందునే? ప్రైజ్ ది లార్డ్. దయ మాత్రం ఎంత మట్టుకు ఉంది? సదాకాలము. లేదండి దేవుడు ఏంటంటే ఆయన మొఖం చూస్తే చాలు, దేవుడు అన్ని క్షమించేస్తాడు. హల్లెలూయా. నా కోసం దేవుడికి అంతా తెలుసులే, బాగా తెలుసు నీ కోసం, టైం మొత్తం వేసేస్తాడు కూడా. ఎందుకు తెలియదు? దేవుని దగ్గర స్కానర్ ఉందండి, ఆయన దగ్గర స్కానర్ మిషన్ ఉంది.
మన డాక్టర్కి వెళ్ళిందంటే ఒక రూమ్ లో పెడతాడు, నీకు స్కానర్ పెడతాడు నీకు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళే పని లేదు, నీ ఇంట్లో ఉన్నా సరే నీకు మీద పడుతుంది. ఏం పడుతుంది? స్కానర్ పడుతుంది, మిషన్ పడుతుంది. ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉండి ముచ్చరించుకున్నావా? ప్రార్థన జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఆ ఇంటికి వెళ్ళి, ఈ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి ముగ్గులు, లేనిపోని తగాదులు, లేనిపోని వ్యాపారాలు అన్ని పెట్టుకొని అంటారు కదా, బయట పెంట అంతా తీసుకొని ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లో. హల్లెలూయా. అప్పుడు దాకా ఇల్లు బాగానే ఉంది, సంతోషంగానే ఉంది, ఆనందంగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇక్కడ తగాదాలు జరుగుతుంటాయి అక్కడ ఇంట్లో. భర్త వచ్చిన తర్వాత అయిపోయింది ఇక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా విన్నామమ్మా. కొన్ని విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా మీరు దాన్ని గ్రహించాలి. హల్లెలూయా. యోనా గ్రంథము ఒక్కసారి తీయండి. ఒకటవ అధ్యాయము కొన్ని వచనాలు చెప్తాను, అందులోని మీరు జాగ్రత్తగా రాసుకోండి. తప్పనిసరిగా దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని ఒక ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏ విధంగా మాట్లాడతాడంటే తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. తన సేవకుని ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడండి. నువ్వు ఇక్కడికి వస్తేనే దేవుడితో మాట్లాడతాడు. ఈ వారం అంతా నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి అని ఇక్కడ రీఛార్జ్ అవుతాం అనమాట. మనం ఛార్జింగ్ అవుతాం ఇక్కడ. హల్లెలూయా. ఏదైనా మనకు ప్రమాదం వచ్చింది, ఏదైనా మనకు దుఃఖం వచ్చింది, ఎటువంటి మనకు అపాయం వచ్చింది, ఏదైతే నీ సేవకుడు చెప్పాడో ఆ వాక్యం మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనకెంతో ఆనందాన్ని మనకి ఇస్తుంది, ఒక బలాన్ని మనకిస్తుంది, ఒక ఎనర్జీ మనకిస్తుంది. హల్లెలూయా. నీలో ఒకవేళ నీలో భయం ఉంటే ఆ భయం కూడా పోతుంది. ఎందుకంటే నీ సేవకుడు చెప్పాడు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మనకు అందరూ తెలిసిన స్టోరీయే, ఈ కొత్త విషయమే కాదు. ఈ పాస్టర్ గారు కూడా చాలా మంది బోధించే ఉంటారు. హల్లెలూయా. యోనా గారి కోసం మనకు బాగా తెలిసండి. దేవుడు ఒక స్థలానికి మమ్మంటే యోనా గారు మరో స్థలానికి పోతూనే ఉన్నాడు. హల్లెలూయా. అవిధేయత దేవునికి బాగా బాధ కలిగించేది ఏమైనా ఉందంటే ఇదే. ఏం చెప్పండి? అవిధేయత. నీ మీద వచ్చే ప్రతి ఆశీర్వాదాలన్నీ కూడా అది ఒకటే చాలు ఆపడానికి. ఏంటి? అవిధేయత. హల్లెలూయా. సంఘంలో కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడరండి. మాది కూడా అదే తొంత వేసాడు ఇంకా అలాగే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అసలు భయపడరండి. హల్లెలూయా. ఆనందం చూస్తుంటారు. వదిలేస్తే మింగెత్తది అదే ఆనందం చూస్తారు, కానీ లోపలికి వెళ్తే ఏమి స్వర్గం. ప్రైజ్ ది లార్డ్. ఈయనలోని మొట్టమొదటి బలహీనత ఏమైనా ఉంది అంటే ఏముంది చెప్పండి? ఆయనలోని అవిధేయత. చెప్పండి, ఏముంది? అవిధేయత. మీరందరూ కూడా పాస్టర్ గారు చెప్పిన వెంటనే వింటున్నారు, లేకపోతే నెల తర్వాత వింటున్నారు, లేకపోతే సంవత్సరం తర్వాత వింటున్నారు. మీరు వెంటనే వింటున్నారమ్మా? చెల్లి వింటున్నాం కదా? గుడ్. హల్లెలూయా. వినాలా? సేవకున మాట నోటు నుంచి రాకముందే మరి వెంటనే ఏం చేయాలంటే మనం లోబడే తత్వం, లోబడే స్వభావం మనలోనికి వచ్చేదంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ యోనా కూడా ఆయన క్రైస్తవుడా లేకపోతే నాన్ క్రిస్టియన్? ఆయన కూడా చెప్పండి, చెప్పండి. పాకిస్తాన్ ఎవరా? క్రైస్తవుడేనమ్మా యోనా గారు? అయ్యా లక్ష్మణ్ కదా? ఏంటి? క్రైస్తవుడే, దేవుని బిడ్డ, సేవకుడు. హల్లెలూయా. ఈయన వల్ల
ఏంటి అసలు? ఆశీర్వాదమా లేకపోతే దీవెన? మనము కొన్ని సార్లు ఎప్పుడు చేయవలసిన ప్రార్థన అప్పుడు చేయం. మనం ప్రమాదము రాకముందే, మన మీదకి చీకటి రాకముందే, మన మీదకి ఎటువంటి ప్రమాదం రాకముందే మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలంతే. హల్లెలూయా. ప్రభువా, మా ఇంటి పైన తండ్రి నీ యొక్క సన్నిధి ఉంచు. హల్లెలూయా. సాతాను యొక్క ప్రభావం మా కుటుంబం మీద పడకూడదు. హల్లెలూయా. కొన్ని సార్లు మన వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడండి? మనలో ఎప్పుడైతే అవిధేయత వస్తుందో, మనం ఎప్పుడైతే దేవుని మాట మనం వినమో, దేవుడు అప్పుడే కొన్ని మన వల్ల కూడా, మనం ఉండే స్థలంలో కూడా దేవుని నామం కూడా ఏమవుతుందంటే అపవిత్రపరచబడుతుంది, అవమానపరచబడుతుందండి. హల్లెలూయా. ఆ యొక్క పడవలోని, ఆ యొక్క ఓడలో ఎవరున్నారు? అసలు ఎవరున్నారు? దేవుని సేవకుడండి. హల్లెలూయా. దేవుని సేవకుడు ఉన్నాడు కానీ ఏం ఫలితం లేదు, ఏం ఫలితం లేదు. అసలు దేవుని సేవకుడు ఉన్నాడంటే వీరు ధైర్యంగా ఉండాలి. అసలు ప్రైజ్ ది లార్డ్. వీరు ఏం టెన్షన్ ఫ్రీగా ఉండాలా? ఎందుకంటే ఇందులో దేవుని సేవకుడు ఉన్నాడు కాబట్టి. మనం ఎక్కడైతే మనం నివసిస్తున్నామో ప్రజలు తెలియాలి ఏంటంటే, మన మధ్యలో, మన గ్రామంలో ఇదిగో ఈ తల్లి ఉంది. మనకేదైనా సమస్య వస్తే ఆ తల్లి వచ్చి ప్రార్థన చేస్తే చాలు, ఆ సమస్య లేకపోతే దెయ్యము పోతాడండి. అది రావాల ప్రజల్లోకి. మనం చూస్తే 10 మంది తిట్టకూడదండి. ఎందుకురా బాబు, శని ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంత తొందరగా పోతే అంత మనకు మంచి. చాలా అది షాప్, అది ఉండకూడదు. మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఒక దేవుని సేవకుడు అక్కడ ఉంటూ వీళ్ళు ఏమంటున్నారు? ఓడలో ఉన్న సామాగ్రి అంతా కూడా ఎక్కడ మనం పారేయాలి? సముద్రంలో పారేయాలి. ఆ తిండి వస్తువులు, నానా రకాల వస్తువులన్నీ కూడా అందులో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నిర్లక్ష్యం వలన నీ దగ్గర ఉన్నది అంతా కూడా పోగొట్టుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమి చేయి, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో నీకు ఉన్నదంతా కూడా పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యోనా కూడా మంచి ప్రార్థన పరుడే. హల్లెలూయా. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. కొంతమంది బాగానే ఉంటారండి, బాగానే ప్రార్థన చేస్తూనే ఉంటారు. మరి ఏమైపోతే తెలియదు కానీ అస్సలు ప్రార్థనగా వాళ్ళు ఇష్టపడరండి. వాళ్ళు అయ్యో, ఒకప్పుడు నేను చాలా ఆత్మీయుడండి, ఒకప్పుడు నేను చాలా ప్రార్థన పరుడండి, అందరికన్నా ముందు వచ్చే వ్యక్తినండి. మరి ఇప్పుడు నీ వల్ల ఎంత నష్టం తెలుసా? సంఘానికి కూడా నష్టం ఉంది. ఎవరి వల్ల? మన వల్ల. హల్లెలూయా. ఇక్కడ యోనా వల్ల లోపల ఉన్న వస్తువులన్నీ కూడా బయట పారేయమంటున్నారు. అది హల్కా అవ్వాలా, అది తేలిక కావాలి ఇప్పుడు ప్రస్తుతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన వల్ల ఎప్పుడు కూడా ఎవరికి నష్టం కలగకూడదండి. దేనివల్ల నష్టం? అసలు నిర్లక్ష్యమైన జీవితం, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యము, ప్రార్థన జీవితంలో నిర్లక్ష్యము. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం 6వ వచనం చదవండి అమ్మా. నేను త్వరగా నేను ముగిస్తాను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, ఏమి వచ్చినది? పోయి నిద్రపోతా. హల్లెలూయా. క్రైస్తవుడికి అండి, ఒక సేవకుడికి అన్యులు ఏమంటున్నారు? పోయి నిద్రపోతా. ఏమయ్యా పడుకుంటున్నా? ఇక్కడ చూస్తే మేము భయంకరమైన పరిస్థితి, మేము చచ్చిపోతాం. ఇంకా కొద్ది సమయం ఉంటే, ఇంకో కొద్ది సమయంలో మేము చనిపోతాం. పోయి నిద్రపోతా, నువ్వు లేగో. హల్లెలూయా. ఏంటి అసలు అది? అవమానం. నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తావో లేనిపోని అవమానాలు అన్ని కొన్ని ఎదుర్కొంటావు. ఇక హల్లెలూయా. అయ్యో బాబు, నేను ఏం తప్పు చేయలేదండి,
లేనిపోయిన అవమానాలు అన్ని కూడా నెత్తి మీదకి వచ్చే కారణం ఏంటంటే నువ్వు ఎక్కడో ఏదో మొత్తానికి నువ్వు నిర్లక్ష్యం చేశావు నువ్వు. అది మనం ఏం చేయాలనుకుంటే రివైజ్ మనం చేసుకోవాలి. ప్రభు ఎక్కడ నేను పడిపోయానా, ఎక్కడ నేను ఏదైనా బాధ కలిగించే పనులు నేను చేశానా, లేకపోతే సంఘంలో ఏదైనా గడబడ గందరగోళాలు ఏదైనా చేశానా, లేనిపోయిన అవమానాలు ఎందుకు వస్తున్నాయి నాయనా? వస్తాయి. ఎందుకంటే నువ్వు నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన వల్ల ఏంటంటే అవమానం రాకూడదు. మనం ఉండే స్థలంలోనూ కూడా అవమానం రాకూడదు. మనం నివసించే దేవుని మందిరంలో కూడా ఎప్పుడు కూడా మనకి అవమానం అనేది రాకూడదండి. ఇక్కడ యోనా వల్ల ఏంటి అవమానం వస్తుంది? నిర్లక్ష్యం. చూద్దాం మళ్ళీ 6వ వచనమే. మళ్ళీ 6వ వచనం చదవన్నాను. వచ్చినది లేచి దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. అయ్య బాబోయ్, నీ దేవుడు ఏంటన్నది వాళ్ళకి అర్థమవుతుంది కానీ నీకు అర్థం కావట్లే. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా నువ్వు ప్రార్థన చేయి, నేను కొద్ది కనికరం పొందుతావు. ఎక్కడి నుంచి? నీకాడ నుంచి కాదు. ఓ నిద్రపోతి, నీ దేవుడని యెహోవా యొద్ద నుండి. హల్లెలూయా. నువ్వు ఏ దేవునెత్తును నమ్మి ఉన్నావో, నువ్వే దేవునెత్తును పూజిస్తున్నావో, నువ్వే దేవునెత్తును ప్రార్థిస్తున్నావో, ఆ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? కనికరిస్తాడు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలు నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, నీలో దేవుడిని ఎప్పుడైతే నీకు కనికరించాలని కూడా దేవుడిని కనికరించలేడు. నీ కనికరం కూడా దేవుడు తీసుకుంటాడు. ఇక కొంతమంది యాక్షన్ ప్రాబ్లం చేస్తుంటారు. సారీ అమ్మా, కొద్ది బాగోలేదు. ఆడికి అర్థం కాదు, నీ మీద కనికరం లేదు. ఇక దేవుడు రిటర్న్ తీసేసుకున్నాడు దాన్ని. ఎందుకంటే ఏమి నిర్లక్ష్యం చేస్తున్నావు? పాస్ గారి మాట నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని పని అంటే నీకు నిర్లక్ష్యము, ప్రార్థన అంటే నీకు నిర్లక్ష్యము. దానికోసమే నీ మీదకి కనికరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏబేలు కయ్యను కూడా ఒకడిని కనికరించాడు, ఒకడిని ఏం చేశాడు చెప్పండి? ఊరి మీద దొన్నపోతుంటా కదా, దొన్నపోతు తెలుసా? దొన్నపోతు మన ఊర్లో గంగిరెద్దు అంటారు తెలుసా? గంగిరెద్దులో ఉలిసాడు ఆయన. నువ్వు పడిపోయినా దేవుడు కనికరించాడు, నువ్వు మంచు మీద పడినా సరే దేవుడు నిన్ను కనికరించడు. హల్లెలూయా. నువ్వు మెడికల్కి వెళ్తూనే ఉంటావు, వస్తూనే ఉంటావు, కానీ దేవుడు మాత్రం నేను ఏం చేయడు? నేను కనికరించుడు. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఒక దగ్గర నువ్వు నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవిస్తూనే ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పెద్ద మాట్లాడేస్తున్నాము, క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కనికరం మన మీద ఉండాలి. దేవుని యొక్క కనికరం మన బిడ్డల మీద ఉండాలి. తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా ఏంటంటే దేవునితో మనం అంటిపెట్టుకుని జీవించాలి. మనం ఎప్పుడైతే మన దేవుడితో అంటిపెట్టుకుని జీవిస్తామో మన దేవుని యొక్క కనికరము, ఆయన దయ, ఆయన యొక్క కరుణ ఎవరు పడుతుందంటే మన బిడ్డ మీద పడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇంట్లోకి వెళ్తుంటే ప్రార్థనలకి, అప్పుడు ఇంట్లో ఉంటాడు. కొంతమంది సిఐడీలు, కొంతమంది రోడ్లు పెడుతుంటాడు. భాష కూడా చెప్పేస్తాడు అంటే జంప్ చేస్తాను. హల్లెలూయా. ఒక భాష కూడా అన్ని పనులు అన్ని ఎక్కడ పనులు అక్కడ పెట్టుకొని ఎందుకు ప్రార్థన రాదు అనుకుని వస్తాడు ఇంటికి. సిఐడీ ఉంటారు కదా, చెప్పేస్తాడు ముందు నుంచి, అక్కడ జంప్. హల్లెలూయా. ఆ పక్కన వ్యక్తి ఏమంటారు? అది అబ్బిగా తిల్లపురం ఏంటి? ఏ జంప్ చేసింది. హల్లెలూయా. కొంతమంది బాగా జంపులు చేస్తుంటారు, పాసుకొని చూస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. జంపు చేయకు, ఇంట్లో పంపు వస్తుంది. హల్లెలూయా. పంపు అంటే తెలుసా? బ్యాగులు పెట్టుకొని తిరగడం. ఇంకా బ్యాగులు అర్థమవుతుందా?
అయ్యా ట్యాంకులు పెడుతుంటాడు అక్కడ కింద నుంచి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారితో ఎప్పుడు మనం ఆడుకోకూడదండి. దేవుని సేవకుడితో మనం ఎప్పుడు కూడా మనం అటువంటి పనులు మనం చేయకూడదు. నీ మీద ఉన్న కనికరం దేవుడు మరి దాన్ని తీసేసుకుంటాడు. కనికరించాడు నీ మీద. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరి 14 వచనం చదవండి. 14 వచనం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నివేద్యం చేసితివి. ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక. అరే బాబే, ఈ మనిషిని బట్టి ప్రభువా మాకు నాశనం చెయ్యొద్దు. ఈ మనిషిని పెట్టి. హల్లెలూయా. ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చెయ్యొద్దు. ఎంత ఘోరమైన ప్రశ్న అండి అది. ఈ మనిషి వల్ల వీడు దొంగండి, వీడు ప్రార్థనకు వెళ్తున్నాడు కానీ దొంగీడు. అయ్యా ఈ అమ్మ అమ్మో ఈట ఎలా ప్రార్థన చేస్తుంది. లోపల ఏమన్నా దోతలాగా ఉంటుంది, బయటికి వెళ్తే కలకట్ట ఖాళీలాగా ఉంటుంది. ఈ అమ్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈయన వల్ల ఒక సేవకుడికి వాళ్ళు ఏమంటారండి, ఈయన వల్లే మాకు ఎంత పెద్ద ముప్పు వచ్చిందండి. హల్లెలూయా. మనం ఎక్కడైతే నివసిస్తున్నాం మన వల్ల ముప్పు రాకూడదు. మన వల్ల ఏం రావాలి? దీవెన. హల్లెలూయా. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ దేవుని యొక్క దీవెనలు కుమ్మరించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుంచి వచ్చితో, నీ దేశమేదో, నీ జనులేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయులను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు. చూడండి మరోసారి చదవాలి. ఈ కీడు అన్న మాట ఉంటుంది చూడండి అక్కడ. కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, ఎవరిని బట్టి ఇంత మీద కీడు వచ్చింది అంటే శాపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఏంటంటే ఆడ బయట బాగా తాగి చూసి ఇంట్లో దులాగా చేస్తుంటాడు. ఇంట్లో ఏదో వచ్చేసింది మున్సిపాలిటీ. ఆడ చెప్పడం నా వాళ్ళు వచ్చిందండి. ఆడ చెప్తాడు స్కూల్కి పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయాడు అనుకో మొత్తం చిత్రగ్రేవిక. హల్లెలూయా. నీ వల్లేరా ఇంట్లో నాకు శాశాంతి వస్తుంది, నీకు చదువు లేకపోవడం వల్ల. కానీ ఈ శనిగుడ్డు ఈడే. హల్లెలూయా. ఇంట్లో కీడు వస్తుంది ఎవరి వల్ల? ఈ మహానుభావు వల్లే. ఇంట్లో నీ శాపం వస్తుంది ఎవరి వల్ల? ఇగో ఈడు వల్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తావో దేన్ని ఎదుర్కొంటావు తెలుసా? శాపాన్ని మనం ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. హల్లెలూయా. శాపం చాలా భయంకరమండి. హల్లెలూయా. కొంతమంది ఎంత సంపాదించినా సరే అది కనబడదు. కొంతమంది జీవితాంతం కూడా మెడిసిన్ తింటూనే ఉంటారు. శాపం అది, శాపం. ప్రైజ్ ది లార్డ్. ఈయన పెట్టే ఎంతమంది కీడు వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన వల్ల కీడు రాకూడదు. మన వల్ల సంఘానికి ఏం రావాలి? దీవెన, ఆశీర్వాదాలు రావాలి. హల్లెలూయా. 11వ వచనం. 11. నీవు చేసిన పని ఏమని అతను అడిగిరి. అయ్యో నీ పని ఏంటి అసలు? హలో క్రైస్తవుడా, నీ పని ఏంటి అసలు? నీ జీవితం ఏంటి? నీ మాటలు ఏంటి అసలు? నీ బ్రతుకు ఏంటి అసలు? వాళ్ళు అడుగుతున్నారు. హల్లెలూయా. క్రైస్తవుడు నీ పని ఏంటి అసలు? దేవుడు మనకి లోకానికి ఎందుకు పంపించాడు అసలు? మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. దేవుడు ఏం చేయమంటే మనం దానికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం. దేవుడు ఏం చేయమంటే దానికి వ్యతిరేకమైన పనులన్నీ చేస్తూ మనకి మందిరానికి వచ్చేస్తూనే ఉంటాం కాదు. హల్లెలూయా. ఏమైనా మన జీవితంలోని అటువంటి నిర్లక్ష్యమైన స్వభావాలు ఏమైనా ఉంటే మాత్రం మన త్వరగా దాన్ని మనం ఏం చేసుకోవాలి? రిమూవ్ చేసుకోవాలి. దాన్ని మనం తీసివేయాలి.
లేకపోతే మాత్రం నీ కుటుంబానికి కూడా అది ప్రమాదమే, ఆ సంఘానికి కూడా అది ప్రమాదమే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అడుగుతారు, ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైన శబ్దం అది. ఒకరి నీ పక్కనున్న వ్యక్తి, మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తిగా నేను అడిగితే, అమ్మా ఈరోజు మా మందిరంలో ప్రార్థన సంగతి నీకు తెలియదా అంటే నువ్వేం చెప్తావు? ఆ అమ్మ బయట కూర్చొని వెంటనే ఉంది, ఈ అమ్మ మాత్రం ఇంట్లోనే టీవీ ఇప్పుకొని చూస్తూనే ఉంటుంది. ఏమి సరోజ ఈరోజు ప్రార్థనకి వెళ్ళేది ఏంటమ్మా? అప్పుడు నువ్వేమవ్వాలి అసలు? ఏంట్రా నిర్ణయాలు లేదు, ఈరోజు కూడా వెళ్ళలేదు ఏంటమ్మా? లేదు లేదని గరం ఫీలింగ్ ఒకటి వచ్చింది. ఏం ఫీలింగ్? గరం ఫీలింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి అసలు నీ పని ఏంటి అసలు? అక్కడ చర్చిలో ప్రార్థన నడుస్తుంటే నీ బ్రతుకు బయట వేరే రకంగా ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నారు నిన్ను, ఏంటి అసలు నీ పని? ఆధారపడిన ఎక్కడికి పోవాలి? నువ్వు మందిరానికి పోవాలి, అక్కడ నువ్వు ప్రార్థించాలి, దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నీ పని ఏంటి అసలు? హల్లెలూయా. కొన్నిసార్లు ఏంటంటే ఆధారం కూడా లేనిపోని ఎవరు అని తినడానికి ఇష్టపడుతుంటుంది మనకి, ఆడపిల్లకి ఎక్కువ శాతం. ప్రైజ్ ది లార్డ్. తెచ్చేదా 50 రూపాయలు కోడి తొక్కలు, బొర్రలు అన్ని కూడా తెచ్చి బస్తాడు. హల్లెలూయా. మంచిదే, చాలా టేస్ట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఏం పర్లేదు, ఈ ఆడవాళ్ళు లేకపోతే ఏం పర్లేదు, ఇవన్నీ పీక్కోవాలి కదా. పీక్కునే పనులు ఆ రోజే. హల్లెలూయా. పీకి 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 పీకి. పాస్టర్ గారు ఫోన్ చేస్తారు సాయంత్రం, అమ్మా సరోజ ఏంద్ర రాలేదు ప్రార్థన అంటే, ఈ పీక్కున్న సగం చెప్పదు. ఏంటి అసలు నీ పని? అరే ఆధారం నీ పని ఏంటరా పీక్కోవడమా? ఒక దేవుని మధ్య నువ్వు కనబడాలి. అసలు నువ్వు ఇక్కడ కనబడాలని దేవుడు వచ్చి నీ కోసం వెయిటింగ్. హల్లెలూయా. లేనిపోని జాతర అంతా కూడా ఆ రోజే. ప్రైజ్ ది లార్డ్. నా సంఘానికి వారు రేవుడే. హల్లెలూయా. తినేసిన బస్తా తీసిస్తాడు రోడ్ల మీద, ఆ ఏకలేని ఎగురుతుంటే రోడ్ల మీద. ప్రైజ్ ది లార్డ్. ఏంటి మన పని అసలు? ఏంటి మన బ్రతుకు? హల్లెలూయా. నవ్వుగానే ఉంటుంది కానీ అమ్మా, కొద్దిగా ఆలోచించాలి కదమ్మా. ఈసారి ఎటువంటి పొరపాటు మనం చేయకూడదు, నిర్లక్ష్యంగా మనం ఇప్పుడు జీవించకూడదు. చెప్తాను ముందుకు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. హల్లెలూయా. 12 వచనం. మేము నీకేమి చేయవలనని అతను అడుగుగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడు. ఇదిగో సార్, నా వల్లే ఇంత పెద్ద ముప్పు వచ్చింది సార్. నిద్ర నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. హల్లెలూయా. లేదండి ఈరోజు సెలవు కదా, అందుకే పడుకునిపోయాను. సోమవారం నుంచి 5 శనివారం వరకు ఎంత పని అండి, ఒకరోజు సెలవు కదా పడుకునిపోయానండి. ఏమైపోయాను? పడుకునిపోయానంట. చర్చ వద్దా నీకు? ప్రార్థన అవసరం లేదా? ఒళ్ళంతా నొప్పులేండి. వాళ్ళమ్మో నిప్పులు పని చేసినప్పుడు మాలికి చెప్పు, అయ్యో ఒళ్ళంతా నొప్పులేండి, పని చేయలే నేను చెప్పు మాట. ఏం చెప్తాడు? అడికి ఏం చెప్తాడు? నీ కార్డు అక్కడ పెట్టి ఇంటికి పోమంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ఎత్తి ఎక్కడ పడేయండి? సముద్రేసేది, మొత్తం చనిపోతుంది. ఇక యోనాకు కూడా అర్థమవుతుంది, నా వల్లే ఇంట్లో ఎంత ముప్పు అని. ఎప్పుడో మనకు అర్థమవుతుందా? ఎవడో తెచ్చేస్తాడు గణేష్ పూజకి, పెద్ద పెట్టాలంట. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను పెట్టానంటే ఎంతమంది కీడు వచ్చింది, నన్ను పట్టుకొని సముద్రం వేసినంటే దరిద్రం మిగిలిపోతుంది.
ప్రైజ్ ద లార్డ్. ముగించేస్తారు. అయ్యా టైం ఎంత సార్? అయిపోయింది, టైం కూడా అయిపోయింది. జస్ట్ ఇంకా 5-6 నిమిషాలు ఖతం చేస్తాను. నువ్వు ప్రార్థనలో మరి నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు నేను ఏం చేస్తాడు? సాధిస్తాడు దేవుడు తప్పనిసరిగా. ఏం చేస్తాడు చూడండి, 2వ అధ్యాయం. ఒకటి 17 ఒకసారి చదవండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఎక్కడ ఉన్నాడండి? చేప కడుపులో ఉన్నాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. కోపంలో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు యోనా? ఇంకా బాధ తట్టుకోలేకపోతుండే. ఇంకా ఎక్కడున్నాడు ఇప్పుడు? చేప కడుపులో ఉన్నాడండి. చీకటి అందేగా, పొర ఎత్తితే చాలు, పైన ఏమున్నాయి? ముళ్ళు. హల్లెలూయా. కడుపులో కదా ఉన్నాడు, నోట్లో లేడు. ఇప్పుడు కడుపులో ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి కదిలితే చాలు, ఇక ఏమవుతాయి? ముళ్ళు, లోపల ఏం కనబట్టలే. హల్లెలూయా. ఏంటి ప్రభువా? గుర్తెచ్చుకో, ఏం చేసావు? హల్లెలూయా. నువ్వు ఎంత నిర్లక్ష్యంగా జీవించావు ఒకసారి గుర్తుంచుకో. ఈ రోజే కాదు, నువ్వు ఆ రోజు నువ్వు ప్రార్థన చేయవలసి ఉండాలి. అసలు నువ్వు ఆ రోజు నువ్వు అసలు ప్రార్థన చేయవలసింది. కానీ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నీకు నీ ముప్పు ఎక్కువైన తర్వాత ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నీకు సమస్య పెరిగిపోయిన తర్వాత అగ్గిలాగా రేసిపోతుంది ఇక్కడ. హల్లెలూయా. అప్పుడే నీకు ప్రార్థన చేయాలని ఆశ. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో దేవుడు మనకి అగ్ని అనే ఒక బాంబులో దేవుడు మనం ఉంచుతాడు. హల్లెలూయా. అగ్నికి వేడిగా నువ్వు కాలిపోతుంటావు. ఇక ఆ లోపల నువ్వు ఎప్పటి వరకు అయితే నీ యొక్క పాపాన్ని, దోషాలు ఒప్పుకోవో, నువ్వు చేసింది ఒప్పుకోవో, ప్రభువా నేను ఈ రోజు నుంచి నేను తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తాను, నీ మార్గంలో నేను తిరుగుతానైనా, నేను నిన్నే వెంబడిస్తాను, ఇప్పటి వరకు అయితే నువ్వు అనవో, దేవుని నువ్వు అగ్ని అనే ఆ యొక్క బాంబులో దేవుని చూస్తాడు. భయంకరమైన పరిస్థితి కాదు. అక్కడ చూడండి, నేను ఇక్కడ చాలా విషయాలు చెప్పలేదు మీకు. మొత్తం యోనా ఎడు చూసినా సరే ఓ చీకటి, కట్టిక చీకటి అండి, కట్టిక చీకటి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో మన ఇంట్లో హఠాత్తుగా కరెంట్ పోయినప్పుడు మనిషి ముందే ఉంటాడు, నేను కనబడుతున్నాను, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. మన యోనా పరిస్థితి ఏంటి అసలు? మొత్తం అంత తెమడా, ఏమి కూడా తిండి లేదు, భయంకర పరిస్థితి. అక్కడి నుండి మనం రంకులేస్తున్నాడు మనోడు. లేదు, అక్కడి నుంచి మనోడు మొర్ర పెడుతున్నాడు. అసలు ఎప్పుడు నువ్వు అసలు మొర్ర పెట్టాలి? అసలు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి? నీ పరిస్థితి ఏంటి? నువ్వేంటి అసలు? నీ వల్ల నా ప్రజలకు ఎంత గొప్ప ప్రమాదం వచ్చింది నీ వల్లే. కానీ ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబం ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ప్రమాదం వచ్చిన తర్వాత, ప్రమాదం రాకముందా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలంటే, ప్రమాదం మనం నెత్తి మీదకి రాకముందే మనం ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అదే నువ్వే ఒక అవిధేయత కలిగి నిర్లక్ష్యమైన జీవితం కలిగి జీవిస్తావో, దేవుడు మనం ఏం చేస్తాడంటే అగ్ని అనే బాంబులో దేవుడు మనం చూస్తాడు. ఇక నువ్వు ఎటు తిరిగినా సరే, పైకి తిరిగినా, ఓ వెనక్కి తిరిగినా, ఓ ఏమి కూడా నీకు పరిస్థితి కొద్దిగా వేరే రకంగా ఉంటుందండి. హల్లెలూయా. ఇంకప్పుడు నీకు అందరూ గుర్తుకొస్తారు. అయ్యా విశ్వాసం చెప్పండి, అయ్యా నా కోసం ప్రార్థన చేస్తారు, అయ్యా పాస్టర్ గారు చెప్పండి, అయ్యా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఒకసారి అండి, ఒక తల్లి పేరు నాగమణి, కటకలో. ఆమె ఇంట్లోని ఒక 10 days ప్రార్థన పెట్టింది. ఎన్ని రోజులండి? 10 రోజులు ప్రార్థన పెట్టింది. మహాతల్లి
అయితే నేను గమనించాను, ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు ప్రార్థన పెట్టలేదు. ఏంటి పరిస్థితి అసలు? ఇంటి ముందునే కదా ఆ తల్లికి వేరే లిటికేషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక భర్త, ఆ ఇంటి ముందులో ఒక భర్త. హల్లెలూయా. ఓహో, ఇదా పరిస్థితి. మరి నెక్స్ట్ ఏమన్నది, అయ్యా మా ఇంట్లోనే 15 రోజులు ప్రార్థన పెడదామయ్యా అన్నారు. నోర్మే, 15 రోజులు కాదు సార్, నీ ఇంట్లో 1 గంట కూడా ప్రార్థన అవుతుంది కదా. అనవసరం పోయి 2-3 గంటలు పడి మేము ఎంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థన ఎందుకు వినట్లేదు? నీలో సంథింగ్ ఏదో ఉంది. దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు రంకులేస్తే లాభమే, నువ్వు ప్రార్థిస్తే లాభమే ఉంది. ఇంకా హల్లెలూయా. నీ ఇంటి ముందు ఏదైతే ఉందో ముందు దాన్ని తీసివేయాలి. హల్లెలూయా. మనలో ఏదైతే ఉందో మనం దాన్ని తీసివేయాలి ముందు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను అవిధేయుడయ్యా, ఎప్పుడు కూడా నీ మాట వినడానికి నాకు మనసు రావట్లేదయ్యా. ప్రభువా, ఈ రోజు నుంచి నేను నా సేవకుడు మాట అంటే నేను నీ మాటగా నేను వింటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన 7 చెప్తే నేను 6:30 ప్రభువా నేను ఈ మందిరానికి వచ్చేస్తాను ప్రభువా, నేనే కాకుండా నేను కొంతమందిని తీసుకొని వస్తాను. మన వల్ల మనం ఉండే స్థలాల్లో దీవెనగా ఉండాలి. శాపం రాకూడదు, కీడు రాకూడదు, ప్రమాదం రాకూడదు అక్కడ. హల్లెలూయా. పెద్ద మనం ఆ చీకట్లో వెళ్ళే ముందు మన ముందు నుంచి మనం సిద్ధపడాలి. ప్రభువా, నా కుటుంబాన్ని దీవించిన ఆయన, నా కుటుంబం ఎప్పుడు కూడా వెలుగులాగా ఉండాలి. నా కుటుంబం ఏంటంటే ఇక్కడున్న ప్రజలకి ఒక మాదిరిగా ఉండాలి. నా ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా ఇంటికి రావాలి. హల్లెలూయా. అటువంటి స్థితిలో మనం రావాలండి. ఎప్పుడు ఆలోచించారా, మన వల్ల ఏమైనా మేలు జరుగుతుందా, లేకపోతే ఏమైనా కీడు జరుగుతుందా? నా వల్ల శాపమా, నా వల్ల ఆశీర్వాదమా? ప్రైజ్ ది లార్డ్. ఒకరు ఏమైనా ఉంటే మనకు మనమే దేవుని దగ్గర మనం ఒప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, లేదు నాయనా, నేను ఈ రోజు నుంచి ఒక నిర్లక్ష్యమైన జీవితం నుంచి నేను బయటకు వచ్చేస్తాను, నేను సమయాన్ని పాటిస్తాను నాయనా. అప్పుడే దేవుడిని నీ యొక్క మొర, దేవుని ప్రార్థన నీ నోటి నుంచి రాకముందు దేవుడిని వింటాడు. హల్లెలూయా. నీ లోపల ఉండగానే దేవుడు నీ ప్రార్థన వింటాడండి. నువ్వు అడుగు వాటికంటేను, నువ్వు ఊహించు వాటికంటేను దేవుడు అత్యధికముగా దేవుడు ఇస్తాడు నీకు. ఒకవేళ మనలో ఇటువంటి స్వభావం ఉంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఏం చేయడు, తీర్చడు. ప్రార్థించేద్దాం కొన్ని దయచేసి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.